మన నోట యేసయ్య మాటలు ఎలా ఉంచుతాడు? ప్రార్థన చేస్తున్నప్పుడు, సాక్ష్యం చెప్తున్నప్పుడు, దైవాంగన జీవితం నడిపించబడుతున్నప్పుడు, అప్పుడప్పుడు స్తుతి స్తోత్రం చెప్తున్నప్పుడు, అప్పుడప్పుడు యేసు రక్తాన్ని ధ్యానిస్తూ తలపోస్తున్నప్పుడు, తలంచుచున్నప్పుడు, దేవుని గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, దేవుని గురించినటువంటి ఆ కృపను వెల్లడి చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మన నోట దేవుని మాటలు వెల్లడవుతూ ఉంటాయి. చూడండి, ఇక్కడ నీ నోట నా మాటలు ఉంచి, బైబిల్లో నేను బాగా ధ్యానిస్తున్నప్పుడు ఎవరి నోట యేసయ్య మాటలు ఉంచాడు అని మనం చూస్తే, ఒక సందర్భంలో పేతురు మనం చూస్తున్నాం. పేతురు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత పేతురు నోట యేసయ్య మాటలు ఉంచాడు కాబట్టి ఆ యేసయ్య మాటలు పేతురు నోట్లోంచి బయటకు వస్తున్నప్పుడు ఒక్కసారి 3000 మంది రక్షించబడి బాప్తిస్మములు తీసుకొని సంఘములో చేర్చబడ్డారు. ఆమేన్.